తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గతంలో సమైక్య పాలన ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు మరి 4200 జీతం ఉండే మరి దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే మరి వీళ్ళు ఎప్పుడు అడగకుండా ముందే వాస్తవ న్యాయంగా వాళ్ళకు జీతాలు పెంచాలని ఒక ఆలోచనతోని మరి 7500 రూపాయలు జీతాలు చేయడం మరి ఈరోజు ఎవరైతే అంగన్వాడీస్ వాళ్ళు ఉన్నారో మరి వెల్పర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కు పిలిపించుకొని మరి వాళ్ళతోని చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి వాళ్ళ అంటే ఒక అంగన్వాడీస్ కానీ వేరే వాళ్ళతోని మరి కూర్చొని మరి డిస్కస్ చేసి ఎట్లయితే బాగుంటుందని మరి డిస్కస్ చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు। మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళతో మాట్లాడి మరి వీళ్ళకు 10,500 రూపాయలు మరి జీతాలు పెంచుతూ మరి వీళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు కాదు మరి వీళ్ళు కూడా పిల్లలకు మరి ఎడ్యుకేషన్ చెప్తున్నారు। తర్వాత ఎక్కడైతే గ్రామాలలో మరి అలా గర్భిణీ స్త్రీలు కానీ వేరే వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని కూడా ఒక టీచర్లుగా గుర్తించాలని ఒక ఆలోచనతోని మరి వీళ్ళ టీచర్లుగా గుర్తిస్తూ మరి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వీళ్ళు కూడా మరి ఏదైతే ప్రభుత్వ పరంగా మరి వెనుకబడిన వాళ్ళే ఒక ఆలోచనతోని ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే దాంట్లో కూడా అంగన్వాడీలకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఒక ఆలోచనతోని కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి సమైక్య పాలన ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా మరి ఇబ్బందులకు గురైన కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి అంగన్వాడీలు కూడా మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు మరి ఆయాలు కూడా పాల్గొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కోసం మరి అందరూ పోరాటం చేసిండ్రు। తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు కూడా మరి బాధపడద్దని ఒక ఆలోచనతోని ఇలా కేసీఆర్ గారు మరి వీళ్ళకి జీతాలు పెంచుతూ అదేవిధంగా వీళ్ళు ఏదైతే మరి మధ్యాహ్న భోజనం ఉందో దాంట్లో కూడా మరి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నారు। మరి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే మరి ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ముఖ్యమంత్రి గారి మనవడు కానీ ఏ బియ్యం అయితే తింటుండ్రో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు కానీ ప్రతి వాళ్ళు కూడా మరి సన్న బియ్యం తీయాలని ఒక ఆలోచనతోని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం।